మనం మార్నింగ్ వెళ్ళగానే మలమూత్ర విసర్జనకి వెళ్తాం కదండి. మలమూత్ర విసర్జనకి వెళ్ళాలంటే అప్పట్లో ఏంటంటే కొంచెం వాటర్ తాగేసి బయటకు వెళ్ళేవాళ్ళు. అందుకే నేను బయటికి వెళ్తున్నాము, దొడ్డికి వెళ్తున్నాము అనేవాళ్ళు. దొడ్లోకి వెళ్తాం కాబట్టి దొడ్డికి వెళ్తున్నాము అనేవాళ్ళండి. అట్లా మనం ఇంట్లో వాటర్ తాగి అట్లా బయటకు వెళ్ళడం వల్ల ఆ నీళ్ళు, ఆ వాటర్ అనేది మంచిగా పెద్ద ప్రేగులోకి వెళ్ళి ఆ మలమూత్ర విసర్జన సాఫీగా అయ్యేది. అంతేకాకుండా అప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం ఇండియన్ టాయిలెట్స్ ఎట్లా ఉంటాయి, ఇట్లా మనం కూర్చుంటే ఒక ఆసనం లాగా వస్తుంది. అంటే మన కడుపు మీద స్ట్రెస్ అయ్యి మనం మలమూత్ర విసర్జన ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు ఏంటండి, ఇంట్లోనే టాయిలెట్స్ అయిపోయాయి. అవి కూడా ఎలా, సీట్ లాగా, వెస్ట్రన్ టాయిలెట్స్ సీట్ లాగా కుర్చీలో కూర్చున్నట్టు కూర్చోలా. అప్పుడు మన కడుపు పైన ప్రెజర్ లేదు. ప్రెజర్ లేకుండా మన సీట్లో ఇట్లా చైర్ పైన కూర్చున్నట్టు కూర్చుంటే ఇంకా మనకి ఎక్కడి నుంచి సాఫీగా వస్తుందండి టాయిలెట్. అదొక పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి, వాటర్ తాగి అలా బయట ఒక 10 minutes అలా బయటకు వెళ్ళడం వల్ల మనకు వాటర్ మొత్తం సప్లై అయ్యి టాయిలెట్ సాఫీగా వస్తుంది. సెకండ్ ఏంటంటే ఈ ఇండియన్ టాయిలెట్స్ వల్ల మనం ఒక ఆసనం వేసినట్టు వేయడం వల్ల కడుపు పైన ఇట్లా ఒత్తిడి జరిగి మలమూత్ర విసర్జన ఈజీగా అవుతుంది. ఇప్పుడు వెస్ట్రన్ టాయిలెట్స్కి బాగా అలవాటు పడిపోయినాము. వెస్ట్రన్ టాయిలెట్ ఎందుకు అలవాటు పడిపోయామంటే ఏమన్నంటే మనకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి మేము కూర్చోలేకపోతున్నాం అని అంటున్నారు. కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయండి, చైర్ పైన కూర్చొని కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అదే కింద కూర్చొని అప్పటోళ్ళు మన తాత ముత్తాతలు 100 సంవత్సరాల వరకు కిందనే కూర్చొనే వాళ్ళు కదండి. మరి మనకెందుకు ఇలా అవుతుంది? దేంట్లో లోపం అండి మనకు? ఈ చైర్లు, సోఫాలు, మంచాల వల్లనే అని నా అభిప్రాయం అండి. మరి